హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు తెలంగాణలో విఆర్ఓ విఆర్ఏ ప్లేస్ లా గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి కొత్త పోస్టులు అయితే శాంక్షన్ కావడం జరిగింది అనమాట. సో నోటిఫికేషన్ ఎప్పుడు, ఎన్ని పోస్టులు ఉంటాయి, అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉందా లేదనేది మనం ఈ జియో చూసిన తర్వాత డీటెయిల్ గా చూద్దాం. రైట్, ఫస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రియేషన్ ఆఫ్ 1954. సో 10,954 పోస్టులని క్రియేట్ చేయడం కొరకు మనకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒకసారి చూడండి, మొత్తం పోస్టులు 10,954. సో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంథనింగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూలీ టేకింగ్ ఆప్షన్ ఫ్రమ్ ద ఎక్స్ విఆర్ఓ విఆర్ఎస్ అండ్ డిసిగ్నేటింగ్ దెమ్ యాజ్ ఏ గ్రామ పాలన ఆఫీసర్. అంటే వీళ్ళని పెంచి మనకి జీపీఓగా గ్రామ పాలన ఆఫీసర్. సో నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు గ్రామ పాలన ఆఫీసర్ కింద రావడం జరుగుతుంది అనమాట. సో అండ్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో చూడండి ఒకసారి. సో ద రెవెన్యూ డిపార్ట్మెంట్, సో వైట్ రిఫరెన్స్ సెకండ్ రీడ్ అబౌవ్ ద రిక్వెస్టెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ 1954 10,000 అంటే 10,954 పోస్టులు అనమాట. కంప్లీట్ గా 10,954. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఎక్స్ విఆర్ఓలు కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో విఆర్ఓ కానీ విఆర్ఏ వాళ్ళకి ఆల్రెడీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మరి వాళ్ళందరూ ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకసారి కనుక మనకు రిపోర్ట్స్ కనుక చూస్తే ప్రీవియస్ కింద మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఎన్ని ఇచ్చారనేది కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో 10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులకు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయితే అయిపోయింది, ఇప్పుడే మనం చూసుకుందాం. సో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధిలో పూర్వ విఆర్ఏ విఆర్ఏలకు విఆర్ఓలకు అవకాశం అనమాట. చూడండి ఇక్కడ ఒక్కసారి. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రం వాళ్ళకే ఇవ్వదలుచుకుందిగా సో గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇప్పటికే వారి నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది. సో మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ కనుక చేస్తే మిగిలిన పోస్టులు అంటే మరి మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు 10,954 ఎంతమంది విల్లింగ్ గా ఉన్నారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులు ఛాన్స్ ఉందనేది కూడా మనం చూద్దాం. ఓకేనా. రైట్, ఇక్కడ కనుక చూస్తే సో మనకి కంప్లీట్ గా దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఒక్కసారి చూడండి, ఇక్కడ ఖాళీ పోస్టుల భర్తీపై చూడండి ఒకసారి. ఇక్కడ కింద పేర విఆర్ఓ పోస్టుల రద్దుకు ముందు రాష్ట్రంలో 7,039 పోస్టులు ఉండగా 5,195 మంది విధులు నిర్వర్తించేవారు. విఆర్ఏల రద్దుకు మునుపు 25,750 పోస్టులు ఉండగా 20,255 మంది విధుల్లో ఉండేవారు. వీరిలో 2,500 మంది మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారు కాగా 61 ఏళ్లు నిండిన వారు 3,267 మంది ఉండేవారు. వీరు మినహా మిగిలిన వారిని వివిధ ప్రభుత్వ శాఖలకు సో ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరిగింది అనమాట. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్లకు ఏదైతే ఓకేనా. సో ప్రస్తుతం 1000 మంది సర్వేయర్లు 10,954 మంది జీపీఓల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మనకి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్. ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఇద్దరి నుంచి దరఖాస్తులు కోరగా 9,000 చూడండి ఇక్కడ 9,654 మంది దరఖాస్తు చేశారు. సో ఎవరైతే బిల్లింగ్ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేయడం జరిగింది. వారిలో ఇంటర్ డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు 6,000 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి షరతులు రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేస్తున్న నేపథ్యంలో పూర్వ ఉద్యోగుల నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. మరి ఎంపిక పోగా సో ఎవరైతే రిమైనింగ్ వాళ్ళు అప్లై మనకి విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోగా కూడా సో చూడండి ఇక్కడ రిమైనింగ్ వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కూడా మన డైరెక్ట్ పోస్ట్ ఉన్నాయో లేవో చూద్దాం ఇక్కడ. సో అయితే దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఎంపికలు పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఓకేనా. మనకి ఇది మరి రిమైనింగ్ ఎన్ని పోవచ్చు సార్? ఓకేనా. అంటే ఒకసారి చూసుకుంటే మనకి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 6,000 పోస్టులో విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఎన్ని పోస్టులు? ఇక్కడ మొత్తం 10,954 పోస్టుల కింద మనం మాట్లాడుకుంటున్నాం, అవునా కాదు? మరి దీంట్లో ఎవరైతే ఆప్షన్స్ ఉండి వాళ్ళు అడిగిన రిక్రూట్మెంట్ ప్రకారం వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఆల్మోస్ట్ దాదాపు 6,000 పోస్టులో విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం. 6,000 పోస్టులు పోతే రిమైనింగ్
5,000 పైచిలుకు 5,000 పైచిలుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అవకాశం ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పెట్టి తీసుకోవడానికి. ఓకేనా? దీనికి ఇంటర్ పెడతారా డిగ్రీ పెడతారా అనేది తర్వాత చూద్దాం. ఇక్కడ మాక్సిమం ఇంటర్మీడియట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు విఆర్ఓలను కూడా ఇంటర్మీడియట్ ద్వారానే తీసుకున్నారు కాబట్టి ఈసారి కూడా ఇంటర్మీడియట్ ద్వారానే మీకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. ఓకే, ఇది మనకి కంప్లీట్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఇది జీవో అన్నమాట. ఓకే, ఇప్పుడు మరి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని వద్దంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, న్యూగా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఈ గ్రామ పాలన ఆఫీసర్ కి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మనం అనుకున్నట్లు అప్రాక్సిమేట్లీ ఒక 5,000 పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. మరి ఎప్పుడు అంటే ఉగాదికి మాక్సిమం, ఓకేనా? సో ఉగాది కల్లా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? మరి మేము ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం సార్ అనుకునే వాళ్ళకి మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి. ఇది లోగో ఉంటుంది అన్నమాట, కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. 3 జాబ్లు సాధించే అనుభవం. రైల్వే అయితేంది, సో ఫస్ట్ నాకు వచ్చిన జాబ్లు రైల్వే అయితేంది, అదేవిధంగా పోలీస్ అయితేంది, నెక్స్ట్ గ్రూప్ 4 అన్నమాట. సో గ్రూప్ 4 లా ఆల్మోస్ట్ 180+ స్కోర్ అయితే చేయడం జరిగింది. సో తెలంగాణ గవర్నమెంటే. సో నాకు ఈ 3 జాబ్లు సాధించే అనుభవంతో పాటు 10 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకేనా? సో ఎంటెక్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ జేఎన్టీ యూనివర్సిటీ. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడైనా సరే ఏ కోర్స్ అయినా తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమైనా సాధించారా లేరా, అసలు వాళ్ళ క్లాసెస్ ఎలా ఉన్నాయి, నాకు అర్థమవుతుందా లేదా. సో ఇది మీ కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి నా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో నేను ఒక్కనే అన్ని సబ్జెక్టులు చెప్పరాన్ని. సో డిఫరెంట్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ తోటే మీకు అన్ని సబ్జెక్టులు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా టోటల్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు పేపర్ 1 పేపర్ 2. సో పేపర్ 1 అయినా అదేవిధంగా పేపర్ 2 ఈ 2 సంబంధించి కంప్లీట్ గా క్లాసెస్ అన్ని కూడా మీకు ఆఫర్ కింద జస్ట్ 499 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి మీకు ఈరోజు ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 499 రూపాయలకే పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 2 కూడా అన్ని క్లాసెస్ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. సో ఎస్పెషల్లీ సైన్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ బైలింగ్వల్ క్లాసెస్ కూడా ఉంటాయి. రిమైనింగ్ వచ్చేసి మీకు ప్యూర్గా తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ కల్చరీ కానీ, సో అదేవిధంగా మీకు జాగ్రఫీ కానివ్వండి, అదేవిధంగా పాలిటీ కానివ్వండి, తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి, అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెస్ మీకు అన్ని కూడా 2025లో రికార్డ్ చేసినాయి. రీసెంట్ గా లాస్ట్ మంతే మనం కోర్స్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే కోర్స్ తీసుకునేటప్పుడు కంప్లీట్ కంటెంట్ కవర్ అవుతుందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెప్పే వాళ్ళ క్లాసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. డెమో వీడియోస్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్ లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఏదైతే జీపీఓ ఉందో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఈ 2 పేపర్లో ఉన్న సిలబసే ఆల్మోస్ట్ కమింగ్ మీకు మన తెలంగాణలో మీకు ఏ నోటిఫికేషన్ పడ్డా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆల్మోస్ట్ ఇదే నోటిఫికేషన్ ఇదే సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జిఎస్ పేపర్ కానీ అర్థమెటిక్ పేపర్ కానీ అన్ని కూడా ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే జీపీఓకే కాకుండా కమింగ్ వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో అందుకోసమే మీరు ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతా అనుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి కేవలం ఒక 40 నుంచి 45 days మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలో మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారా ఉన్న సిలబస్ మొత్తం? అవునా కదా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అందుకోసమే ఎవరైతే టార్గెట్ గ్రామ పాలన ఆఫీసర్ తెలంగాణలో 2026లో ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే 25లో అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే 2026లో మీకు అపాయింట్మెంట్ ఇస్తే, లేదంటే రేవంత్ రెడ్డి గారు అన్నట్లు మనకి December 9th ఎవ్రీ ఇయర్ సో అపాయింట్మెంట్ ఇస్తామన్నారు కాబట్టి వాట్ ఎవర్ December month లా మీకు ఇయర్లోనే గనక జాబ్ తెచ్చుకోవాలి అనే ఒక లక్ష్యం కనుక ఉన్నట్లయితే, అదేవిధంగా మీకు తెలంగాణ పోలీస్ సంబంధించి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కూడా మన కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్ గా ఉన్నాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు డిలే చేయకుండా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కంప్లీట్ గా. సో మనకు ఒక హోప్ అయితే వచ్చేసింది. వరస్ట్ కేసులో ఒక 4,000 నుంచి 5,000 వేకెన్సీస్ అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఛాన్సెస్ అదే ఉన్నాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంది, మనం చదవాలంటే ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి. సో మనకు ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంతకుముందు మనం ప్రిపేర్ అయినామా కాలేదా, అదే ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవుతున్నామా కావట్లేదా,
ఇది ఒకసారి మీరు ఆలోచించుకొని సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన కిరణ్ స్టడీస్ యాప్ అనేది మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైల్వే కానీ ప్రతి ఒక్కటి కూడా డెమో వీడియోస్ ఉంటాయి. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చితేనే డెమో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇది మన యాప్ లోగో. ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేయండి, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాను. ఓకేనా? సో డోంట్ వేస్ట్ యువర్ టైం. లైఫ్ లో ఏదైనా ఒక సక్సెస్ చేయాలనుకుంటే, మనం సక్సెస్ అవ్వాలనుకుంటే టైం పోతే మళ్ళీ రాదు. ఇప్పుడు మనకి రీసెంట్ గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే అక్కడ జాబ్ రాలేదో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నాకు అక్కడ జాబ్ రాలేదు అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటుంటుంది. మళ్ళీ ప్రిపరేషన్ కి ఎక్కువ టైం కూడా మీరు స్పెండ్ చేయొద్దు. ఒక 2 years పెట్టుకోండి, ఒక 2 years మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? ఒక 2 years పెట్టుకొని ఈ 2 years లో మీకు జాబ్ వచ్చేటట్టు ప్రణాళిక వేసుకోండి. ఒక 1 year ప్రిపరేషన్, 1 year ఎగ్జామ్ రాయడానికి. దాని తర్వాత కనుక మీరు ప్రిపరేషన్ లో ఉంటే ఒక ఎన్క్లోజ్డ్ అనమాట, ఇందులో నుంచి బయటకు వెళ్ళలేరు అనమాట. ఓకేనా? ప్రిపరేషన్ లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండకండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట, మీకు చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎగ్జామ్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, అన్ని వదిలిపెట్టి 1 సంవత్సరం ప్రిపరేషన్, 1 సంవత్సరం ఎగ్జామ్స్, 2 years అనుభవం ప్రకారం చెప్తున్నాను. మీరు ఏళ్ల తరబడి గనక ఈ ప్రిపరేషన్ లో లూబిలో గనక మీరు ఇరుక్కున్నారంటే బయటికి ఎప్పటికి రాలేరు. మీరు బయటకు వచ్చే లోపు మీకు 30+ అయిపోతుంది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి పిల్లని కూడా ఎవరు మనకు బయటికి ఇవ్వరు. అదే ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి చేసుకొని ఎక్సిల్ అయినట్టయితే, సో మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యామిలీ మన మీద డిపెండ్ అయిన వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరన్నా ఉన్న వాళ్ళు మనకి ఏదో ఒక పని నేర్చుకొని ఉంటాం. కానీ ఈ ప్రిపరేషన్ వీలుబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దయచేసి ఎవరు ఉండకండి. నా సజెషన్ ఏంటంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ ప్రిపరేషన్ ఉండకండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకేనా? ఎవరు ఏది చెప్పినా నమ్మకండి. 2 years కంటే ఎక్కువ మీరు టైం స్పెండ్ చేయకండి. 1 year ప్రిపరేషన్, 1 year జాబ్ కోసం. ఓకేనా? సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళండి, డెమో వీడియోస్ చూడండి, అన్ని కంటెంట్ ఉందా లేదా 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే మీరు తీసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.